తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది బీజేపీ అధిష్టానం. దాదాపు 52 మందితో తొలి జాబితాను విడుదల చేసింది బీజేపీ. అలాగే మొదటి లిస్టులో సిర్పూర్ పల్లవి, బెల్లంపల్లి శ్రీదేవి, బోధ్ సాయం బాపురావు, నిర్మల్ ఆలేటి మహేశ్వర్ రెడ్డి, జుక్కల్ అరుణతార, కామారెడ్డి నుంచి వెంకట రమణారెడ్డి, బాల్కొండ అన్నపూర్ణమ్మ, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్, జగిత్యాల నుంచి బోగా శ్రావణి, ధర్మపురి నుంచి ఎస్ కుమార్. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి బరిలో ఈటెల రాజేందర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్, ఆదిలాబాద్ నుంచి శంకర్ పాయల్, ముథోల్ నుంచి రామారావు పటేల్, ఆర్మూర్ నుంచి పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్పాల్, సూర్యనారాయణ గుప్తా, రామగుండం కందుల సంధ్యారాణి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ అభ్యర్థుల బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది అధిష్టానం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, మొత్తానికైతే లిస్ట్ సాగదీసి ప్రకటించేశారు. 52 మందే ఉన్నారు. నిన్న యాక్చువల్ గా మనకు ముందు రోజు నిన్న అందిన సమాచారం ప్రకారం అయితే 55 ఉండాలి. కానీ ఒక 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు కాల్ చేసినప్పుడు మాకు ఆ నియోజకవర్గం వద్దు అన్నట్టుగా వాళ్ళు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే వాటిని పెండింగ్ లో పెట్టి మిగతా లిస్ట్ ఇస్తారని చెప్పేసి మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాము. ఈ రోజు మార్నింగ్ కూడా మనం అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో అందుకు తగ్గట్టుగానే ఆ 3 నియోజకవర్గాలను తీసేసి మిగిలిన 52 మందికి సంబంధించినటువంటి పేర్లు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి దీంట్లో మనము ఎస్సీకి సంబంధించి చూసుకున్నాము. ఎస్సీకి సంబంధించి చూసుకుంటే మనకు ఓవరాల్ గా మొదటి నుంచి బెల్లంపల్లికి సంబంధించి శ్రీదేవి, ఈమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటిది, దట్టు బి మహిళా నాయకురాలు కాబట్టి ఈ విషయాన్ని ఆచితూచి బీజేపీ సెలెక్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు. మరొక ఎస్సీకి సంబంధించి చూసుకుంటే జుక్కల్ సంబంధించి అరుణతార చాలా కీలకమైనటువంటి నేత, దట్టు బి మహిళ. ఇక్కడ ఎస్సీకి సంబంధించి ఇచ్చిన వాళ్ళలో మనం అబ్జర్వ్ చేస్తే మహిళలకు ఎక్కువగా పెద్దపీట వేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అండ్ అరుణతార గెలిచేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి మరొక ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ధర్మపురి నుంచి ఎస్ కుమార్ బరిలో ఉన్నారు. ఎస్ కుమార్ వచ్చేసి మనకు ఇక్కడ బీజేపీకి సంబంధించి స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. అండ్ ధర్మపురి నుంచి ముందుగా అయితే ఎస్ కుమార్ పోటీ మీ ఇష్టము, బీజేపీ అధిష్టానానికే వదిలేస్తున్నాను, నన్ను పోటీలో దింపినా ఒకటే లేదు, ఎందుకంటే ఈ ధర్మపురికి సంబంధించి ఇది వివేక్ అడిగినట్టుగా కూడా మొదటి నుంచి మనకు నాకు ధర్మపురి అయితే బెటర్ అని చెప్పేసి వివేక్ ఈ విషయానికి సంబంధించి ప్రస్తావించినట్టుగా కొంత బీజేపీలో చర్చ జరిగింది. కానీ చివరికి ధర్మపురికి సంబంధించి ఎస్సీ మనకు కుమార్కే ఇవ్వడం జరిగింది. ఇక చొప్పదండికి చూసుకున్నా, చొప్పదండి బొడిగ శోభ, ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఎస్సీకి సంబంధించి మహిళకే ఇచ్చారు. అండ్ బొడిగ శోభ కూడా చాలా కీలకమైనటువంటి నేత బీజేపీకి సంబంధించి. చొప్పదండిలో ఈమె కీలకంగా ఉంది. అంటే ఈమెకి ఇంకా ఆల్టర్నేట్ గా వేరే పేరు మొదటి నుంచి ఏది వినిపించలేదు, ఈమె పేరే వినిపించింది. అండ్ అదేవిధంగా ఎస్సీకి సంబంధించి మరొక నియోజకవర్గాన్ని తీసుకుంటే మనకు తుంగతుర్తి ఉంది. తుంగతుర్తిలో చూసుకుంటే రామచంద్రయ్య, ఈ కడియం రామచంద్రయ్య పేరు కొత్తగా వినిపించిందనే చెప్పుకోవచ్చు. కానీ మొదటి నుంచి అక్కడ ఉన్నటువంటి 3 అభ్యర్థుల్లో పోటాపోటీ పేరు వినిపించింది, ఎవరు వస్తారు అనేసి. ఇక్కడ తుంగతుర్తికి సంబంధించి రామచంద్రయ్య పేరును ఫైనల్ చేయడం జరిగింది. ఇక ఇంకొకటి మనకు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి గన్పూర్ కూడా ఎస్సీ ఇవ్వడం జరిగింది. గుండె విజయరామారావుకి సంబంధించి ఈయన డాక్టర్ వృత్తిలో ఉన్నాడు, చాలా కీలకంగా ఉన్నాడు, అక్కడ చాలా మంచి పరిచయాలు ఉన్నటువంటి నేత. విజయరామారావుకి ఇస్తే అక్కడ ఒక బీజేపీకి సంబంధించి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుందని బీజేపీ భావించి ఇక్కడ గన్పూర్ స్టేషన్ కి సంబంధించి విజయరామారావుకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకు వర్ధనపేట కూడా ఎస్సీకి ఉంది. అండ్ ఇక్కడ కొండేటి శ్రీధర్ ఉన్నాడు. కొండేటి శ్రీధర్ సంబంధించి కూడా మొదటి నుంచి వినిపించినటువంటి పేరులో కొండేటి శ్రీధర్ పేరు కూడా ఉంది. సో ఓవరాల్ గా ఎస్సీకి సంబంధించి అయితే ఈ లిస్ట్ ఉంది. ఇందులో మహిళలు ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. ఇక ఒక్కసారి మనం ఎస్టీకి సంబంధించి చూసుకుందాం. ఎస్టీకి సంబంధించి కూడా ఈసారి బీజేపీ చాలా కీలకంగా వ్యవహరించిందని చెప్పాలి. మొదటి లిస్ట్ లోనే వాళ్ళ పేర్లు ఇవ్వడం కూడా మేము వెనుకబడిన సామాజిక వర్గాలకు సంబంధించి ముందు ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసింది. ఖానాపూర్ కి సంబంధించి రమేష్ రాథోడ్, ఇతను ఎక్స్ ఎంపీగా ఉన్నాడు. అండ్ రమేష్ రాథోడ్ మొదటి నుంచి ఈ పేరే వినిపిస్తుంది, తనకే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బోత్
ఎస్టీ ఇక్కడ సోయం బాబురావు మనకు ప్రజెంట్ బీజేపీకి సంబంధించి ఎంపీగా ఉన్నారు. ఎంపీలందరూ పోటీ చేయాలనేటువంటి క్రమంలో సోయం బాబురావు ఖచ్చితంగా బోత్ నుంచే పోటీ చేస్తాడు అని చెప్పేసి బీజేపీ వర్గాలు ముందు నుంచి చెప్పాయి. సో బోత్ అతను కేటాయించడం జరిగింది. మరొక ఎస్టీకి సంబంధించి మనము చూసుకుంటే మనకి ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ మహబూబాబాద్ కి సంబంధించి ఉంది. అండ్ హుస్సేన్ నాయక్ ఇక్కడ హుస్సేన్ నాయక్ తో పాటు మరొక నాయక్ పేరు కూడా వినిపించింది. హుస్సేన్ నాయక్ ఇస్తారా లేదా అనేటువంటి చర్చ నిన్నటిదాకా బీజేపీలో జరిగింది. తను 2 సార్లు బీజేపీ ఆఫీస్ కూడా వచ్చి వెళ్లారు ఏ పేరు వినిపిస్తుందని చెప్పేసి. అండ్ ఇంకొకటి డోర్నకల్ కూడా ఎస్టీలో మనకు ముఖ్య సంగీత ఉంది. ముఖ్య సంగీత తను మహిళా నాయకురాలుగా ఉంది. చాలా కీలకంగా ఉన్నటువంటి నేత. సంగీతకు సంబంధించినటువంటి పేరు మొదటి నుంచి వినిపించింది. ఇంకా మరొక పేరు తీసుకుంటే మనకు ఎల్లెందుకు సంబంధించి కూడా రవీంద్ర నాయక్ పేరు కూడా కీలకంగానే వినిపించింది. అండ్ రవీంద్ర నాయక్ ఇస్తారనేటువంటి చర్చ జరిగింది. ఇక అదే విధంగా భద్రాచలం తీసుకుంటే కుంజ ధర్మారావు సంబంధించి ఇక్కడ 2 పేర్లు మనకు కీలకంగా వినిపించాయి. కానీ కుంజ ధర్మారావుకే ఫైనల్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఎస్టీకి సంబంధించి అండ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఈసారి చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది. 20 మంది అంటే చిన్న కాదు, అంతమంది పేర్లను బీసీ ఇచ్చేసి బీసీకి సంబంధించి మేము కీలకంగా ఉన్నాము అనేటువంటి ఒక సంకేతాలు ఇచ్చింది. అయితే మనం ఇక్కడ ఒక్కసారి మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు ఏదైనా ఉంటే అది మనకు ఈటల రాజేందర్ సంబంధించి. ఈటల రాజేందర్ మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. నేను 2 చోట్ల హుజూరాబాద్ అండ్ గజ్వేల్ అండ్ రాజూస్ లో కూడా మనం పదే చెప్పాం. రెండింటికి సంబంధించి కూడా హైకమాండ్ నుంచి తనకు ఒక పాజిటివ్ కాల్ వచ్చిన తర్వాతనే తను 2 నియోజకవర్గాలు పోటీ చేస్తా అని చెప్పేసి అంత స్ట్రాంగ్ గా మాట్లాడారని మొదటి నుంచి అనుకున్నాము. అన్న ప్రకారమే హుజూరాబాద్ తీసుకున్నారు అండ్ గజ్వేల్ ఇచ్చుకున్నారు. 2 చోట్ల కూడా నేను పోటీకి సిద్ధం అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నట్టుగానే. అండ్ ఎంపీలకు సంబంధించి మనం చూసుకుంటే ధర్మపురి అరవింద్, సోయం బాబురావు, బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఉన్నారు. సో ఈ ముగ్గురికి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ వీరి నియోజకవర్గాలు మనం చెప్పుకున్నాం. వీళ్ళు పోటీలో ఉన్నారు. అండ్ కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ప్రజెంట్ ఫస్ట్ లిస్ట్ లో లేరు. లక్ష్మణ్ చెప్పింది నేను ఇంకా ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధంగా లేను, వయసు రీత్యా, కానీ ఇప్పుడు నేను ఇంకా ఉండకూడదు అనుకుంటున్నాను పోటీలో అని చెప్పేసి మొదటి నుంచి లక్ష్మణ్ చెప్పారు. కాబట్టి లక్ష్మణ్ పేరు లేదు. అండ్ కిషన్ రెడ్డికి సంబంధించి ఆయన అంబర్పేట నుంచి పోటీకి ఉంటారు. ఎందుకంటే 2-3 సార్లు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సర్వేలు కూడా ఆయన చేసుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడారు. అండ్ కిషన్ రెడ్డి కాకుండా అక్కడ ఇంకో పేరు కూడా మనకు వినిపించలేదు. కాబట్టి కిషన్ రెడ్డి పేరు ఉంటుంది అనుకొని మొదటి నుంచి అనుకున్నారు. కానీ కిషన్ రెడ్డి పోటీ చేయడానికి కాస్త విముఖత చూపినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రకటించకపోవడమా ముందు చేయకుండా దాన్ని పెండింగ్ లో పెడదామనుకున్నారు. యాజ్ ఆఫ్ నౌ అంబర్పేట నుంచి పోటీ చేయడానికి కిషన్ రెడ్డి సిద్ధంగా లేడు అన్నట్టుగా మనకు ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే కీలక నేతలందరికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇక్కడ మనకి డీకే అర్నక్ సంబంధించినటువంటి పేరు మనకు మొదటి లిస్ట్ లో లేదు. అండ్ అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ మునుగోడుకి సంబంధించినటువంటి లేదు. వీళ్ళకి సంబంధించినటువంటి చర్చ అయితే ఇంకా నడుస్తుందని చెప్పాలి. మరో వారం రోజుల్లోనే సెకండ్ కి సంబంధించినటువంటి లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ లో మిగతా పేర్లు కూడా ఉంటాయి. మాక్సిమం వారం రోజుల్లోనే మేము ఈ లిస్ట్ ఇస్తామని చెప్పేసి పదే చెప్పడం జరుగుతుంది. అండ్ కరీంనగర్ నుంచి బండి సంజయ్ పేరు మనం ముందే అనుకున్నది కాబట్టి బండి సంజయ్ కి సంబంధించి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న దాంట్లో బండి సంజయ్ పేరు కూడా మనకి వినిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు దుబ్బాకకు సంబంధించి రఘునందన్ రావు పేరు ముందు, ఎందుకంటే దుబ్బాక నుంచి ఖచ్చితంగా రఘునందన్ రావు పోటీ చేస్తారు అనేటువంటిది ఉంది. ఇక్కడ కీలక నేతల్లో రఘునందన్ రావు పేరు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ప్రజెంట్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. గోషామాల్ రాజాసింగ్ సంబంధించి ముందు అసలు ఫస్ట్ అయితే ఏమన్నారంటే అసలు లిస్ట్ లో తన పేరు ఉంటుంది మొదటి లిస్ట్ లోనే, దాంతో ప్రకారం సస్పెన్షన్ ఎత్తివేస్తారన్నారు. కానీ బీజేపీకి ఒక ఆనవాయితీ ఉంది, ఏదైనా సస్పెన్షన్ చేస్తే దాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి లిస్ట్ రావడానికి కొద్దిసేపటి ముందే రాజాసింగ్ సంబంధించినటువంటి సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే లిస్ట్ లో ఆయన పేరు పెట్టడం జరిగింది. సో ఇది మొదటి నుంచి రాజాసింగ్ చెప్తున్నాడు, గోషామాల్ నుంచి నేనే ఉంటాను, లేదంటే ఇండిపెండెంట్ గా అనేసాయి, కానీ నాకు బీజేపీ మీద నమ్మకం ఉంది అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నారు. అండ్ కల్వకుర్తి ఆచార్య గారు కొద్దిసేపటి క్రితమే రాజేష్ తో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ కల్వకుర్తి నుంచి చాలా సార్లు పోటీ చేశారు ఆచార్యకి సంబంధించి ఒక సింపతి అక్కడ వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ అది గెలుపుకి ఏమన్నా దారి తీసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కల్వకుర్తికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా కాస్త సీరియస్ గా మాట్లాడుకున్న విషయము. అండ్
ఇంకొకటి రాణి రుద్రమకు సంబంధించి సీఎం కేసీఆర్ కి సంబంధించి ఉన్నటువంటి దీంట్లో తీసుకుంటే మనకు సిరిసిల్లకు సంబంధించి రాణి రుద్రమ ఉంది, సిరిసిల్ల కేటీఆర్ ఉన్నారు. అక్కడ కేటీఆర్ మీద పోటీకి రాణి రుద్రమ సిద్ధంగా అనిపిస్తుంది. ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోమని చాలా రోజుల క్రితమే రాణి రుద్రమకు చెప్పినట్టుగా ఆమె ఆల్రెడీ అక్కడికి వెళ్లి బీజేపీకి సంబంధించినటువంటి మీటింగ్స్ లో పాల్గొనడం కానీ ప్రజల దగ్గరికి వెళ్ళడం కానీ చేస్తుంది. అండ్ కామారెడ్డికి సంబంధించి ఇక్కడ విజయశాంతి ట్వీట్ల మీద ట్వీట్ చేసినప్పుడు ఎక్కడైనా కామారెడ్డికి సంబంధిస్తారా, విజయశాంతిని మెచ్చుతారా లేదా ఆమెను కేవలం ప్రచారానికి వాడతారా అనేటువంటి మాట వచ్చిన నేపథ్యంలో కామారెడ్డికి సంబంధించి మనకు అక్కడ వెంకటరమణారెడ్డి చాలా కీలకంగా ఉన్నటువంటి నేత. అండ్ సీఎం కేసీఆర్ కి సంబంధించి దాదాపు 2-3 సంవత్సరాలుగా ఆయన గ్రౌండ్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాడు. వెంకటరామరెడ్డిని అక్కడ సీఎం కేసీఆర్ కి సంబంధించి నువ్వు పోటీలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఒక దమ్ము చూపించేటువంటి నాయకుడిగా నువ్వు ఎదగాలి అని చెప్పేసి వెంకటరమణారెడ్డికి మొదటి నుంచి హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకనే మనకు విజయశాంతి ట్వీట్ ద్వారా నేను కామారెడ్డిలో చెయ్యాలని నా చెల్లెలు కోరుకుంటున్నారు అని చెప్పినప్పటికీ కూడా అక్కడ వెంకటరమణారెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇది మనం చెప్పుకోవాల్సినటువంటి విషయంగా తీసుకోవచ్చు. అండ్ కోరట్లకు సంబంధించి ధర్మపురి అరవింద్ కి ఇస్తారు అనే విషయము, ధర్మపురి అరవింద్ ఎక్కడి నుంచి పోటీ చేసిన సిద్ధమన్నా కూడా ఆయనకు కన్వీనియంట్ గా ఉన్నటువంటి ప్రాంతం కోరట్ల అయితే బెటర్ అనేటువంటి చర్చ అయితే జరిగింది. సో కోరట్ల ధర్మపురి అరవింద్ కే ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటే మొత్తానికి ఉన్నటువంటి నాయకుల్లో కీలకంగా ఉన్నటువంటి ప్రాంతాలను అయితే ప్రస్తుతం ప్రకటించడం జరిగింది. అండ్ హైదరాబాద్ ఎక్స్ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి ఈ పేరు కూడా మొదటి నుంచి అనుకున్నది. ఇప్పుడు ఉన్నటువంటి నేతల్లో కాస్త కీలకమైనటువంటి నాయకులకు సంబంధించి ఈ బీజేపీకి హైదరాబాద్ అనేది ఒక కీలకమైన పట్టు కాబట్టి ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఉన్న వాటిలో ఎవరికి ఉన్నారు ఏంటి అని చూసుకుంటే మనకి ఇటు గోషామాల్ కి సంబంధించి రాజాసింగ్, చార్మినార్ సంబంధించి మేఘరాణి, చార్మినార్ సంబంధించి ఎవరిస్తారనేటువంటి చర్చ కూడా జరిగింది. అంటే చంద్రాయణగుట్టకు సంబంధించినటువంటి సత్యనారాయణ ముదిరాజ్ పేరు కూడా మనకు కీలకంగా వినిపించింది. సో ఓవరాల్ గా ఈ బీజేపీకి సంబంధించి బీసీలకు పెద్దపీట వేసింది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి కీలకమైనటువంటి ప్లేస్ లో మహిళల్ని ఉంచారు. ఎక్కువ ముఖ్యంగా ఎస్సీలు అయితే ఇచ్చినటువంటి మహిళలు ఎక్కువగా ఉన్నారు. గెలిచేటువంటి ఇప్పుడు శ్రావణి విషయం తీసుకున్నా కానీ అరుణతార విషయం తీసుకున్నా కానీ వీళ్ళు చాలా కీలకమైనటువంటి వాళ్ళు, బీజేపీని మొదటి నుంచి నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి చాలా కీలకంగా తీసుకుంటారు. బుషీరాబాద్ కి సంబంధించి కూడా ఎవరు ఉంటారు అనేటువంటి చర్చ అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలు మనం చూసుకోవాలి. ఇది ప్రస్తుతానికైతే బీజేపీకి సంబంధించి ఉన్న వాళ్ళలో ఎలాంటి కాంట్రవర్సీస్ లేకుండా, అంటే ఎక్కడైతే ఎక్కువ పోటీలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ముందు కిషన్ రెడ్డి కానీ లక్ష్మణ్ కానీ బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. ఎవరైతే ఆపోజిట్ గా ఉన్నారో ఇప్పుడు మనకు ప్రకటించినటువంటి దాంట్లో ఆపోజిట్ గా ఉన్నటువంటి నేతలతో కూడా వాళ్ళు మాట్లాడి ఆల్రెడీ బుజ్జగింపు చర్యలు జరిగాయి. ఎవరు కూడా ఇప్పటి వరకు మాకు ఎందుకు లేరు అని చెప్పేసి ఫైట్ చేసినటువంటి అని కొద్దిసేపటి క్రితమే లిస్ట్ వచ్చింది కాబట్టి ఎవరైనా తమ గలం విప్పుతారేమో చూడండి అలా కనిపించట్లేదు. మేబీ వచ్చే వాళ్ళందరూ బీజేపీ ఆఫీస్ కి అయితే ప్రస్తుతం వస్తున్నారు. అంటే మాకు వస్తుందని ఆశ పెట్టుకొని చివరి మూమెంట్ లో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తున్నారు. అండ్ భువనగిరి నుంచి నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి విషయం మీద కూడా మనకు చర్చ జరిగింది. అండ్ భువనగిరి నారాయణ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే మొదటి లిస్ట్ లో రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ పరిస్థితి అంటే విజయశాంతికి సంబంధించి కానీ డీకే అరుణ కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కిషన్ రెడ్డి వీళ్ళందరి పరిస్థితి ఏంటి, వీళ్ళని మరి సెకండ్ లిస్ట్ లో ఏమని ఇస్తారా లేదా కిషన్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి ఆయన పేరు మాక్సిమం ఆయన పోటీ చేయకుండా ఉండొచ్చు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. లక్ష్మణ్ అయితే ముందుగానే. సో ఓవరాల్ గా లిస్ట్ కి సంబంధించినటువంటి విషయాల్లో చాలా కీలక బీజేపీ బిహేవ్ చేసిందని చెప్పాలి. ఈ ఆర్ఎస్కి సంబంధించి అంటే 3 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఫోన్ చేసి బీజేపీ అగ్రనాయకులు కాల్ చేసి చెప్పినప్పుడు మాకు ఆ నియోజకవర్గం అయితే కంఫర్టబుల్ గా ఉండదు, దయచేసి మార్చండి అని చెప్పేసి ఆ 3 నియోజకవర్గాలకు సంబంధించి రిక్వెస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అందుకనే ఫస్ట్ లిస్ట్ లో కాకుండా మరొకసారి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతుంది. అండ్ ఈ రోజు కూడా ప్రకాష్ జవదేకర్ తో కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి భేటీ ఒకటి ఉంది. ఆ భేటీలో మిగిలిన సీట్లకు సంబంధించిన విషయాలు కూడా మాట్లాడబోతున్నారు. సో సామాజిక సమీకరణల దృష్ట్యా మాత్రం బీసీలకు పెద్దపీట వేసి మేము బీసీలకు ఉన్నాము అనేటువంటి ఒక సంకేతాన్ని అయితే ఖచ్చితంగా బీజేపీ ఇచ్చేటువంటి ప్రయత్నం దీని ద్వారా చేస్తుంది. అండ్
మనకు ఇక్కడ ఒకటి మనం జనసేనతో పొత్తులో భాగంగా వెళ్తారంటే జనసేనకు సంబంధించినటువంటి పొత్తులు ఇస్తే గ్రేటర్ హైదరాబాద్ విషయంలో ఇవ్వాలి. కానీ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి మనం చూసుకుంటే దాదాపు చాలా చోట్ల బీజేపీ ఫుల్ఫిల్ చేసేసింది ఫస్ట్ లిస్ట్ లోనే. సో మేబీ పొత్తులు అంటూ ఉంటే ఈ లిస్ట్ లో మిగిలిన వాటినే మనము జనసేనకు ఇవ్వాలి. కాబట్టి ఎక్కడ ఇస్తుంది ఏంటి అనేది జనసేనకు సంబంధించినటువంటి నాయకులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా మనకు ప్రస్తుతం అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇవి కాకుండా ఇవ్వాలి కాబట్టి గ్రేటర్ సర్కిల్ ని పక్కన పెట్టేసి ఇటు మనకు వాళ్ళు అడుగుతుంది కూడా ఎల్బీ నగర్, కుక్కట్పల్లి, అదేవిధంగా మియాపూర్ ఇటువైపు ఉన్నటువంటి ఏరియాలు ఏవైతే సెటిలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఎలా ఇస్తారు ఏంటి అని చూడాలి. అండ్ రంగారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలలో కూడా అడుగుతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. మరి అదేవిధంగా వరంగల్ కానీ నల్గొండ కానీ కొంత సెటిలర్స్ ఉన్నటువంటి ప్రాంతాలను ఎంచుకుంటారు వాళ్ళకి ఇచ్చినటువంటి దాంట్లో. ఎందుకంటే వాళ్ళు 32 ఇచ్చారు కదా, దాంట్లో మనకు బేసిక్ గా ఉన్నటువంటి ప్రాంతాలు గ్రేటర్ హైదరాబాద్ ఉంది, అదేవిధంగా కొంత వరంగల్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అండ్ ఖమ్మంకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సో వాటన్నిటికి సంబంధించినటువంటి లిస్ట్ లో దాదాపు ఉన్నటువంటి వాళ్ళలో అన్ని బీజేపీ అయితే ప్రకటించింది. ఇంకా కీలకంగా ఉన్నటువంటి ఈ నేతలు ఎవరైతే నేను పేర్లు చెప్పారో ఆ నేతల పేర్లు ప్రకటించాల్సింది. ఇంకోటి కొన్ని చోట్ల ముగ్గురు అనుకున్నారు కదా, వీళ్ళు ప్రతి సెగ్మెంట్ కి ముగ్గురిని చొప్పున సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ చేసినటువంటి ప్రాసెస్ లో కొన్ని చోట్ల ఇద్దరు నాయకులు గట్టి పోటీ ఇస్తున్నారు. ఒకవేళ మాకు టికెట్ ఇవ్వకపోతే ఎవరో ఒకరం ఖచ్చితంగా వెళ్ళిపోతాము అనేటువంటిది. అండ్ ఇంకొకటి జనగామకు సంబంధించి కానీ స్టేషన్ గన్పూర్ కి సంబంధించి కానీ అక్కడ వరంగల్ సంబంధించి ఇద్దరు డాక్టర్లను సెలెక్ట్ చేశారు. అంటే కొంచెం చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మనకు అనిపించింది. అండ్ ఉన్న వాళ్ళలో మనం ఒక్కసారి రెడ్డి సామాజిక వర్గానికి చూసుకుంటే మనకు మహేశ్వర్ రెడ్డి, ఆలెట్ మహేశ్వర్, ఓవరాల్ గా అయితే ఇది బేసిక్ గా బీసీలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.